ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ స్పిరిచువల్ పవర్ మినిస్ట్రీస్. సో బాగున్నారు కదా అందరూ? అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే దేవుడు మీకు ఎన్నో మేలులు వాక్యం ద్వారా కలుగజేస్తున్నందుకు ఒకవేళ మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి. దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా షేర్ చేయడం వల్ల మీరు కూడా పాలు భాగస్తులుగా ఉంటారు. ఓకే. సో ఈరోజు కొత్త అంశంతో మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు, మనం దేవునితో ఎలా మాట్లాడాలి, ఈ విషయాలు తెలుసుకోకపోతే దేవునితో మనం సంబంధాన్ని ఎలా కొనసాగించగలుగుతాం? ఒక వ్యక్తితో మాట్లాడకపోతే, కమ్యూనికేషన్ లేకపోతే మనకు సంబంధాలు ఎలా బలపడతాయి? కాబట్టి చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే దేవునిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పాస్టర్ల చెప్పినటువంటి వాక్యము, స్పీకర్స్ చెప్పినటువంటి ఆ వాక్యము ఇన్స్పైర్ అయ్యి చాలామంది రక్షణలోకి వస్తారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో అదే సత్యం అని చెప్పేసి అందులో అసత్యం ఏముంటుందో, సత్యం ఏముంటుందో, అసత్యం ఏముంటుందో తెలియదు. ఓన్లీ వాళ్ళు చెప్పినదే సత్యం. అలాగా గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను మీ అందరికీ దయచేసి చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మీ అందరు దయచేసి ఒకవేళ చదువుకున్న వాళ్ళైతే ఈ రోజుల్లో మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఏ ఏ ఏ బోధకుడైనా, ఏ ఏ స్పీకర్ అయినా, ఏ పాస్టర్ అయినా, ఎవరు వాక్యం చెప్పినా వాక్యానుసారంగా చెప్తున్నాడా లేదా? వాక్యానుసారం అంటే ఏంటి? వాక్యంలో ఏముందో అది దాన్ని తెలియజేయడం, వక్రీకరించడం కాదు, తప్పుగా బోధించడం, ఇలాంటివి చేస్తున్నారు లేదన్నటువంటి విషయాలు మీరు దయచేసి కనుక్కోండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కలిపి చెరిపేటువంటి వాళ్ళే ఎక్కువయ్యారు. సో తప్పుడు బోధలు ఎక్కువయ్యాయి. కాబట్టి మీరు దయచేసి ఈ విషయాన్ని క్రైస్తవులు అంతా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నౌ ఇంపార్టెంట్ అంశం, దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు. ఆది కాలం నుంచి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేటి ఆధునిక కాలంలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాలు తెలుసుకొని మూర్ఖంగా ప్రవర్తించకుండా తెలివితో, జ్ఞానంతో ఆయన 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 మనకి ఏదైతే వాక్యం ద్వారా తెలియజేశాడు, వాక్యానుసారంగా జీవించాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. సో అంశం ఏంటంటే, దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు, మనం దేవునితో ఎలా మాట్లాడాలి అనేటువంటి అంశం చర్చించుకుందాం. బైబిల్ ప్రకారం పాత నిబంధన కాలంలో దేవుడు మనుషులతో మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో ఇప్పటితో పోల్చితో చాలా ప్రత్యేకమైనది. మరియు అది అప్పట్లో చాలా ప్రత్యక్షంగా ఉండేది. అంటే డైరెక్ట్గా ఉండేది. దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి పాత నిబంధనలో. మీరు ఒకటి గమనించండి, పాత నిబంధన కాలము, క్రొత్త నిబంధన కాలము. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో మీకు అందరికీ యెహోవా దేవుడు మీకు కనిపిస్తాడు. అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఏదైతే నిబంధన ఉందో, ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని నడిపించాడు. అదే కొత్త నిబంధనకు వచ్చేసే లోపల యేసుక్రీస్తుల వారు 5వ అధ్యాయం నుంచి ఆయన యొక్క చట్టము తీసుకొని వచ్చాడు. అంటే మనమంతా ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కింద ఉన్నాము. ఆ యేసుక్రీస్తుల వారు చెప్తారు కదా శిష్యులతో, సో ఇది నా క్రొత్త నిబంధన అని చెప్తాడు. అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి లా ఏదైతే ఉందో క్రొత్త నిబంధన కింద, అంటే యేసుక్రీస్తుల వారు ఈ క్రొత్త నిబంధనను నడిపిస్తాడు. తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు మీరు ఒకరు గమనించండి, నేను వెళ్తే గాని ఆయన రావాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు పరిపాలిస్తున్నాడు అనేటువంటి విషయము మీరందరూ తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తుల వారు శరీర రూపం ధాలించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన యొక్క కార్యాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు పరలోకానికి. ఇప్పుడు ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్ని చోట్ల సంచరించుచున్నాడు. ఆయననే మనకు సత్య మార్గంలోకి నడిపిస్తాడు. ప్రతి విషయం ఆయన దగ్గరుండి చూసుకుంటా ఉన్నాడు. యుగంలో వరకు, అంటే యుగాంతం వరకు ఆయన ఉంటాడు అనే విషయాలు మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనము దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి సందర్భాలు పాత నిబంధనలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుంటూ వద్దాము. హిస్టరీ. ఆదాము మరియు హవ్వతో ఆదికాండంలో 3వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో చూసుకున్నట్లయితే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని
దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవ్ అంటే ఈ వాక్యంలో మీకు డైరెక్ట్ గా ఎక్కడ చూసినట్లయితే దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకున్నారు. దేవుడు ఇక్కడ ప్రత్యక్షంగా డైరెక్ట్ గా తోటలో నడుస్తూ ఆదాముతో మాట్లాడాడు అనేటువంటి విషయాలు తెలుస్తా ఉన్నాయి. దేవుడు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా తోటలో నడుస్తూ ఆదాముతో ఎన్ని సంవత్సరాలు ఆదాము ఇప్పుడు మనకు బర్త్ డేట్ ఉంది. బికాస్ జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత మనకు బర్త్ డేట్ అనేటువంటిది తెలిసి వచ్చింది. పర్టికులర్ క్యాలెండర్ ప్రకారంగా కరెక్ట్ గా లెక్క కట్టేస్తాం. ఈ రోజుకి నాకు 40 సంవత్సరాలు, ఈ రోజుకి నాకు 30 సంవత్సరాలు అనేది నీకు తెలుస్తుంది. అప్పట్లో ఆదాము పుట్టినప్పుడు మొట్టమొదటి హ్యూమన్ అంటే మనుషులు మానవ జాతి సృష్టించబడినప్పుడు అంటే ఆదాము అప్పుడు ఆయన వయసు ఎంత? పుట్టినప్పుడు ఆయన కలిగజేసిన చిన్నపిల్ల బేబీగా పుట్టించాడా, బేబీగా సృష్టించాడా? కాదు కదా. పూర్తి మనం ఎట్లయితే స్వరూపం ఉన్నామో, ఎలాగైతే శరీరం పూర్తిగా డెవలప్డ్ స్టేటస్ లో ఉందో ఆ స్టేటస్ లోనే ఉన్నాడు. వయసు ఎలాగ నిర్ణయిస్తాము? అప్పటికి వయసు నిర్ణయించాలంటే కుదరదు. ఎప్పుడైతే ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చినాడో ఆ రోజు నుంచి ఆయన యొక్క వయస్సు నిర్ణయిస్తాం. మనం ఎట్లా బేబీ కా నుంచి లెక్క కడతాం అంటే పుట్టినప్పటి నుంచి తల్లి గర్భం నుంచి వచ్చినప్పటి నుంచి లెక్క కడతాం. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆదాము యొక్క వయస్సుని ఆ విధంగా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన అప్పుడు ఆదాముతో అప్పుడు ఆయన డైరెక్ట్ గా మాట్లాడినట్టు తెలుస్తుంది. చాలా సంవత్సరాలు మేబీ ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత అనేక దినములు అంటే చాలా సంవత్సరాలు అక్కడ గడిపిండొచ్చు. దాని టైం పీరియడ్ పర్టికులర్ గా ఏం లేదు. బట్ ఆదాము బ్రతికినటువంటి దినములు పూర్తిగా చెప్పబడింది మోషే ద్వారాగా. 5 కాండాలు రాశాడు కదా అలాగా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ప్రత్యక్షంగా తోటలో నడుస్తూ ఆదాముతో మాట్లాడాడు. అప్పుడు పాపం లేనందున దేవుడు ప్రత్యక్షంగా మనుషులతో సంభాషించాడు అనే విషయాన్ని తెలుసుకోండి. ఇక్కడ బాగా జ్ఞానమైనటువంటి విషయం ఏంటంటే మొట్టమొదటి ఎవరైతే మనకు అవ్వ ఆదాము ఉన్నారో వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళతో దేవుడు నడిచి మాట్లాడాడు. అంటే దైవ స్వరూపంలో కాకుండా దేవుడు అంటే దేవుణ్ణి చూసేవారు ఎవరు బతకరు. బట్ ఆయన యొక్క మనుషుల స్వరూపాన్ని వచ్చి ఆయన మాట్లాడాడు. ఆయన సంచరించాడు. వాళ్ళతో నివాసం ఉన్నాడు. అంటే వాళ్ళతో అక్కడ సహవాసం జరిగింది. ఎంత అదృష్టం కదండి. ఎంత ఘనత అవ్వ ఆదాముకు దేవుణ్ణి చూడడము, ప్రత్యక్షంగా మాట్లాడడం అంటే అట్లాంటి ఘనత. అందుకే అప్పట్లో రోగాలు లేవు. దేవుడు ఉన్నప్పుడు పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధత ఉన్నప్పుడు ఎలాంటి రోగాలు ఉండవు. నీతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, సమానత్వం ఉంటుంది. సో ఇలాంటివన్నీ అప్పుడు ఉండిండే. తోటలో ఉన్నప్పుడు కష్టపడి విత్తాల్సిన అవసరం లేదు. అవంతకవే ఫ్రూట్స్ ఎలాంటి ఫ్రూట్స్ తిన్నారో నేనైతే అది యానిమేషన్ మూవీ ఒకటి గుర్తుంది. పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది. అది చూస్తే మిరాక్యులస్ గా నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు కానీ దాంట్లో చాలా బాగుంటాయి గ్రాఫిక్స్. ఆ ఫ్రూట్స్ కానీ ఏలియన్ లాగా మనుషులు కానీ అదంతా నాకు మూవీ గుర్తు రావట్లేదు. చాలా సంవత్సరాలు అయింది. సో అక్కడ దాన్ని చూస్తే నేను ఆశ్చర్యపోతే అక్కడ ఏ చెట్లు ఉన్నాయి, ఎలాంటి పండ్లు ఉన్నాయి, ఎలాంటి జంతువులు ఉన్నాయి కూడా ఎవరికి అంతుబట్టనటువంటి విషయం. ఇంకా ఈరోజు శాస్త్రవేత్తలు పరిశీలిస్తూనే ఉన్నారు. అక్కడక్కడ విచిత్రమైన జంతువులు కనిపిస్తూనే ఉన్నాయి. ఓకే, అంటే వాటి యొక్క అవశేషాలు, శిలాజాలాలు. సో విచిత్రమైనటువంటి లోకం మనం చూడలేకపోయాం కదా. దేవుని యొక్క తోట అదే పరదేశం. తెలుసుకోండి. ఓకే, పరదేశం అంటే ఏదో అనుకున్నారు. దేవుని యొక్క తోటనే ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి తోటలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నీతి గల, ఆ పరిశుద్ధ గల ఆ తోటలో మానవుడు పాపం చేసినప్పుడు ఆ తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఆ తోట ఎక్కడ ఇప్పుడు ఉందంటే పరదేశంలో ఉంది. పరదేశం, ఆ తోటనే పరదేశం. ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో, ఎక్కడైతే విడిచిపెట్టబడ్డామో తోట నుంచి వెళ్ళగొట్టామడం మరీ తోటలోకి తీసుకుంటున్నాడు రక్షణల ద్వారా. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి. తర్వాత ఆదాము తర్వాత మనకు ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా వెళ్దాము. దేవుడు ఎలా మాట్లాడిండు అనేటువంటి ముఖ్యమైన బైబిల్లో
బాగా చరిత్రగాంచినటువంటి పేరుగాంచినటువంటి వాళ్ళు ఉన్నారు పెద్దలు. వాళ్ళ ద్వారా మనము దేవుడు ఎలా మాట్లాడాడు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. నోవాహుతో ప్రత్యక్షంగా మాట్లాడాడు దేవుడు. వాయిస్ ఇక్కడ చూడడం దాని గురించి లేదు, వాయిస్ గురించి ఉంది. ఓకే, ఇక్కడ ఆదికాండంలో చూసుకున్నట్లయితే దేవుడైన యెహోవా స్వరమును విని, కానీ ఇక్కడ చూసినట్టు ప్రత్యక్షంగా ఆయనతో చూసినట్లు ఏం లేదు, కానీ ప్రతి చోట స్వరము మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, నోవాహు ప్రత్యక్షంగా మాట్లాడాడు. ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును అని ఎవరితో చెప్పాడంటే నోవాహుతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు తన దేవుడు, యెహోవా దేవుడు. ఓకే, దేవుడు నేరుగా మాట్లాడి నౌక నిర్మించమని ఆజ్ఞ ఇచ్చాడు, దాని కొలతలు ఇచ్చాడు. నోవాహు వాటినన్నింటినీ విని నమ్మాడు, విశ్వసించాడు, అలాగే దానికి విధేయత కూడా చూపించాడు. సో ఇది రెండవ విషయం. మూడవదిగా వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అబ్రహాం గారు. సో ఆదికాండం చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కదా మనకు. ఇక్కడ నుంచి ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు డైరెక్ట్ గా అబ్రహాముతో మాట్లాడాడు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటాడు. కాబట్టి ఈ రోజుల్లో ఎవరైనా వెళ్తారా? అప్పుడు ఆయన అబ్రహాము విశ్వాసాన్ని కనబరిచాడు, ఆయన మాటకు లోబడాడు. మనం కూడా దేవుడు పిలుపు ఎప్పుడైతే మీకు దేవుడు ఆత్మ ద్వారా పిలుస్తూ ఉంటాడో మీరు అందరినీ విడిచిపెట్టి ఆయన పని చేయాల్సి వస్తుంది, తప్పదు. ఓకే, సో అలా ఉంటారన్నమాట సేవకులు చాలా వరకు. కుటుంబాలను విడిచిపెట్టమని నేను చెప్పలేదు, కానీ కొంతమంది వివాహం చేసుకొని కొంతమంది వివాహం చేసుకోకుండా సేవలకి మాత్రమే అంకితమై ఉంటారనమాట. ఫుల్ టైం పార్ట్ టైం అంటూ ఏముండదు. ఎప్పుడు టైం దొరికినా కానీ దేవుడి గురించి చెప్పడమే, రక్షణ గురించి చెప్పడమే. దేవుడు అబ్రహాముతో నేరుగా మాట్లాడిన వాగ్దానాలు ఇచ్చాడు. ఏమేం వాగ్దానాలు ఇచ్చాడు? ప్రత్యేకమైనటువంటి భూమి లేదా దేశం, సంతానం, ఆశీర్వాదం గురించి. కొన్నిసార్లు మానవ రూపంలో కూడా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం మనం 18వ అధ్యాయం చూసుకున్నట్లయితే, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడెను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కనబడ్డం. ఇక్కడ పైన ఆ వచనం 12వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లే యెహోవా నీవు లేచి మాట్లాడుతున్నాడు, ఇక్కడ కనబడెను అని ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ దేవుడు మనకు ఏ విధంగా దర్శనమిస్తాడు, ఏ విధంగా మాట్లాడతాడు అనేటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మనకు ఒక క్లుప్తమైన వివరణ ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. ఆహా, దేవుడు ఇలా మాట్లాడతాడు, ఇలా కనిపిస్తాడు, ఇలా దర్శనాలు ఇస్తాడు, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. అంటే దేవునితో మనం సంభాషించడానికి లేదా దేవుడు మనతో మాట్లాడాలంటే మనం వాటిని అర్థం చేసుకోకపోతే కూడా మనకు అజ్ఞానవంతులమవుతాం. ఓకే, కాబట్టి చూద్దాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను అనే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ముఖాముఖిగా, ఫేస్ టు ఫేస్ అని దాని అర్థం ఇంగ్లీష్లో. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో చూసుకున్నట్లయితే, నిర్గమకాండము 33:11వ వచనంలో చూసుకున్నట్లయితే, మనుష్యుడు తన స్నేహితునితో, ఎంత ధన్యత అండి బాబో, దేవునితో మామూలు విషయాలు కాదు కదా, అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. హృదయానికి ఆత్మకి ఏముంటుందో తెలుసా? దేవునితో మాట్లాడితే అంత ప్రశాంతత. చూడండి ఎంత అదృష్టం దొరికిందో మోషే గారికి. మరి అలాంటి దేవుని పిలుపుని అందుకొని వాళ్ళు దేవుని కోసం పనిచేశారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఈజిప్ట్కి వెళ్ళాడు ఆయన, ఈజిప్ట్లో ఉండి అక్కడ వాళ్ళందరూ ఈజిప్ట్ నుంచి మళ్ళా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళందరినీ 50 లక్షల జనాలు అంటే మామూలు విషయాలు, వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఒక నాయకత్వం, బాబోయ్ అమోఘమైనటువంటి చరిత్ర సృష్టించాడు మోషే.
మోస్ట్లీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కదా. ఆయన తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడానని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఫేస్ టు ఫేస్ ఒక స్నేహితునిలాగా. ఎంత అదృష్టం అండి. నేను చెప్తా ఉంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే అంత అదృష్టం చూడండి కదా. మనలాంటి వాళ్ళకు ఆ భాగ్యం దక్కుతుందా? దక్కుతుంది. కానీ ఏంటంటే మనము దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని పనిని మనం చేసినప్పుడు కూడా అలాంటి సహవాసమే ఉంటది. దేవుడు ఎప్పటికి నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఎలాంటి మార్పు ఉండదు. సో ఇది అత్యంత ప్రత్యేకమైనటువంటి సంభాషణ ఇది బైబిల్‌లో మొత్తం కలిపి. బైబిల్ అంతా 66 గ్రంథంలో. దేవుడు ముఖాముఖిగా ఆత్మీయమైన సంబంధంతో మాట్లాడాడు. అతనికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అలాగే చట్టాలు తెలియజేశాడు కదా. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఒక అవేర్‌నెస్ వచ్చింది కదా. అలాగే దేవుడు దూతల ద్వారా కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. దూతల ద్వారా కొన్ని చోట్ల దేవుడు అంటాడు, కొన్ని చోట్ల దూత అంటాడు, మళ్ళీ వెంటనే దేవుడు అంటాడు. చూడండి ఎంత అంటే ఆ స్టేటస్ మనకు అర్థం కావాలంటే అది చాలా ఆత్మతో కూడుకున్నటువంటి విషయాలు. చాలా ఆయనకు దగ్గరగా సన్నిహితంగా ఉంటే తప్ప అర్థం కావు అవి. దూతల ద్వారా సమాచారం ఇచ్చాడు. గిద్యోనికి న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12, 13 చదువుకున్నట్లయితే యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా, చిత్తము నా యెహోవా దూత అతనికి కనబడి అని 12వ వచనంలో ఉంటది. మళ్ళా 13వ వచనంలో గిద్యోను చిత్తము నా ఏలినవాడా అంటే దూతలు ఆ విషయం ఏలినవాడా దేవా అంటే ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే సాక్షాత్తు దేవుణ్ణి ఒక దేవదూతను దేవుడిగా పిలవడం అంటే అది అది చాలా పాపం. అది వాళ్ళు ఒప్పుకోరు. సో గిద్యోను అక్కడ ఏంటి రిజెక్ట్ జరగలేదు అంటే వాళ్ళు ఏం చెప్పలేదు అక్కడ. అంటే దాని అర్థం ఏంది? నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడలా ఇదంతయు మాకేలా సంభవించను అని ఇక్కడ ఒక సైడ్ దూత, ఒక సైడ్ యెహోవా దూత, యెహోవా అని డైరెక్ట్ దేవుని గురించి చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ దానియేలుకు రాసినటువంటి గ్రంథము దానియేలు రాసినటువంటి గ్రంథం 9:21, 22 చూసుకున్నట్లయితే దానియేలు 9:21, 22 చూసుకున్నట్లయితే నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానమైన గబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రము బలి అర్పించు సమయంలో నాకు కనబడి నన్ను ముట్టెను. ఎక్కడ? దర్శనం ద్వారా. ఇది అంటే డైరెక్ట్ కాకుండా దర్శనం ద్వారా. సో దర్శనం అంటే విజన్ అంటే మనకు కళ్ళు మనం తెచ్చుకునే ఉంటాం కానీ జరిగినట్లే ఉంటుంది కానీ అంత విజన్ అది. ఇంకొక రకంగా వర్చువల్ అంటారు దాన్ని. వర్చువల్ అని మనం కంప్యూటర్స్లో వాడతాం కదా, వర్చువల్. అలాగా రియాలిటీగానే ఉంటుంది కానీ అది వర్చువల్, అది రియాలిటీ కాదు. అది చూచిన అతి ప్రకాశమానమైన గబ్రియేలు నాకు కనబడి నన్ను ముట్టాను. అతడు నాతో మాట్లాడిన ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అని అంటాడు అనమాట. సో దర్శనం ద్వారా దేవదూత మాట్లాడినట్టు దేవుడు చెప్పినటువంటి విషయాలు దేవదూత ద్వారా చెప్తుంటాడు అనమాట. దేవుడు మాట్లాడుతుంటాడు అనమాట. అబ్రహాముకు సారా కుమారుని జననం గురించి కూడా దేవదూతలు ముగ్గురు వస్తారు కదా. ముగ్గురు వచ్చిన తర్వాత ముగ్గురు మాట్లాడతారు. ఆదికాండం 18వ అధ్యాయము అలాగే 19వ అధ్యాయం చూసుకున్నట్లయితే మనకు క్లియర్ గా ఆ స్టోరీ ఉంటుంది. దేవుడు తన దూతలను పంపించి తన సందేశాన్ని తెలియజేసినాడు. అంటే ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయం వాక్యము, ఆయన మాట్లాడేదాన్ని వాక్యము అంటాము. సో ఆ సందేశాన్ని తెలియజేశాడు. దేవుడు అలాగే స్వప్నాలు మరియు దర్శనాల ద్వారా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇందాక తెలుసుకున్నాం కదా దానియేలు. సో దేవుడు స్వప్నాలు మరియు దర్శనాల ద్వారా కూడా మాట్లాడతాడు. ఇద్దరు యోసేపులు మనకు తెలుసు కదా, యాకోబు కుమారుడు, అలాగే మనకు మరియా భర్త, ఓకే, మేరీ. చూసుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే యేసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. ఆయన కలగంటాడు అనమాట. సో జరగబోయేటువంటి విషయాలు. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో చూసుకున్నట్లయితే అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుడగా యేసేపు ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. సో స్వప్నాల ద్వారా దేవుడు భవిష్యత్తుని చూపాడు ఇక్కడ. స్వప్నాల ద్వారా, కళల ద్వారా.
అలాగే దానియేలు ఈ 2వ అధ్యాయం 14-18 వరకు చూసుకున్నట్లయితే దర్శనాలు మరియు స్వప్నాల ద్వారా భవిష్యత్తు రాజ్యాలను అక్కడ ఆయనకు దానియేలుకు చూపించాడు అనమాట. మీరు కావాలంటే టైం ఉంటే చదువుకోండి. 2వ అధ్యాయం 14-18 వచనం మనకు ఇనుపదండంతో ఏలేది తర్వాత అలాగా. సో ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి సందర్భాలు, అక్కడ దర్శనాలు కళల ద్వారా, ఇక్కడ ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు చూసుకున్నట్లయితే పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు పూర్వకాలమందు నానా టైంలలో డిఫరెంట్ టైమ్స్ లో ఇన్ డిఫరెంట్ వేస్ నానా విధములుగా ప్రవక్తుల ద్వారా మాట్లాడాడు. మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి వచనం కదా. దేవుడు తన వాక్యాన్ని ప్రవక్తుల ద్వారా ప్రజలకు చెప్పేవాడు. ఆయన వాక్యం అంటే వాక్కు, ఆయన మాట్లాడే విషయాన్ని వాక్కు అంటాం. ఇప్పుడు మనం కూడా వాక్కు అంటాం కదా, వాక్చాతుర్యం ఇవ్వదేవా అంటే మాట్లాడేది. సో ఆయన మాటనే ఆయన వాక్యము. ఓకే, సో దేవుడు తన వాక్యాన్ని ప్రవక్తుల ద్వారా ప్రజలకు చెప్పేవాడు. మనకు చూసుకున్నట్లయితే ప్రవక్తలు కానీ పెద్దలు కానీ మోషే కానీ యెషయా కానీ ఇర్మియా కానీ ఎలియా కానీ ఎలీషా కానీ హోషే మొదలైన వారు దేవుని నోటి మాటలుగా వారు మాట్లాడారు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎలియా ప్రవక్త, అలాగే మనకు బైబిల్లో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళంతా దేవుడు చెప్పే విషయాలు వాళ్ళకు మధ్యవర్తిగా ఉండి తెలియజేసేవారు. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు దేవుడు అగ్ని వల్ల, గాలి లేదా ప్రకృతి ద్వారా కూడా మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దేవుడు అగ్ని వల్ల, గాలి లేదా ప్రకృతి ద్వారా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మోషేతో మంట అంటే మనకు ముళ్ళ పొద మండుకుంటుంది కదా, సో ముళ్ళ చెట్టు ద్వారా మాట్లాడాడు. నిర్గమకాండము మనకు 3వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నట్లయితే దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. సీనాయి పర్వతంలో ఉరుము, మేఘము, అగ్ని ద్వారా మాట్లాడాడు దేవుడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో చూసుకున్నట్లయితే మనకి ఈ విషయం తెలుస్తుంది. ఏలియాకు మృదువైన గాలి ద్వారా మాట్లాడాడు, మెల్లని స్వరం ద్వారా. మొదటి రాజులు 19వ అధ్యాయం 12-13 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టని గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు గాని మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచిన. అంతలో ఏలియా ఇచ్చట నీవేం చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినపడెను. ఇవన్నీ దేవుని సన్నిధి వ్యక్తమయ్యే చిహ్నాలు లేదా సూచనలు అంటాం. ఓకే, దేవుడు తర్వాత మనకు జ్ఞానులు యేసుక్రీస్తు పుడతాడని వచ్చి జ్ఞానులు ఎలా తెలిసింది? కమ్యూనికేషన్ స్టార్ ద్వారా తెలిసింది. ఓకే, సో అలాగే మోషే వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు దేవుడు అగ్నిస్తంభం వల్లే వాళ్ళకు ముందుండి నడిచాడు. అంటే దేవుడు కమ్యూనికేట్ చేశాడు. దేవుడు అనుకుంటే ఏ రకంగా అయినా ఎలాగైనా కమ్యూనికేట్ చేయగలుగుతాడు, సృష్టికర్త కదా. సో కానీ ఒక సిస్టమ్ అనేటువంటిది ప్రతి యుగంలో ఒక మాట్లాడే పద్ధతిని, ఆయన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అదే తెలుసుకోవాలనుకుంటున్నాడు. అంటే ఎలాగ మార్పు చెందుకుంటూ, అంటే ఎలాగ వచ్చాయి కమ్యూనికేషన్ వ్యవస్థలు అనేటువంటి జ్ఞానం మారే కొద్దీ, జ్ఞానం ఇచ్చే కొద్దీ బైబిల్ సంపూర్ణంగా వచ్చిన తర్వాత ఇంకా ఆయన మాట్లాడేశాడు అన్ని విషయాలు అందులో. కాబట్టి మనకు తర్వాత ఎలాగా మారిందనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. సో తర్వాత చివరిగా యాజకుల ద్వారా కూడా మాట్లాడాడు. యాజకులు ఆ కాలంలో మాట్లాడేవాళ్ళు. అంటే దేవుని విషయాలు మధ్యవర్తులుగా ఉండి తెలియజేశారు. ప్రజలంతా ఒక టైంకి వెళ్ళి యెరూషలేముకు వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా తెలుసుకోవాలంటే దేవుని ద్వారా దేవుని ఏం చెప్తున్నాడో ఈ విషయాల పట్ల తెలుసుకోవాలంటే మధ్యలో ఎవరు ఉంటారంటే యాజకులు ఉంటారు. యాజకుల ద్వారా ఏ విధంగా మాట్లాడతారంటే ఊరిం మరియు తుమ్మిం ద్వారా. ఊరిం తుమ్మిం అనేటువంటిది ఏంటి అంటే అది ఒక టైప్ ఆఫ్ రాళ్ళు ఇక్కడ చెస్ట్ దగ్గర పెట్టుకుంటారనమాట. సో దేవుడు అప్పుడు ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు దానికి మెరవడమో లేకపోతే ఏదైనా ఒక లైటింగ్ రావడమో ఒక రకమైనటువంటి చిహ్నాలు తెలియజేశాయని అప్పట్లో చరిత్రకారులు, అక్కడ ఉన్నటువంటి విషయాలు చూసిన వాళ్ళు అప్పుడు తెలియజేశారు. సో దేవుడు అప్పుడు ఆ యొక్క యాజకుల ద్వారా ఊరిం మరియు తుమ్మిం అనే ద్వారా
దేవుడు కమ్యూనికేట్ చేశాడు. ఊరిం తుమ్మిం అనేటువంటి మీ అందరికీ ఒకసారి ఆన్లైన్లో చూసుకోండి, పిక్చర్స్ ఉంటాయి క్లియర్గా. అలా మాట్లాడేవాడు. ఓకే, సో ఊరిం అలాగే తుమ్మిం ద్వారా యాజకుల ద్వారా మాట్లాడేవాడు. చివరిగా చివరిగా యేసు క్రీస్తు ద్వారా మనందరితో మాట్లాడాడు. యేసు క్రీస్తు ద్వారా ఆ చివరి దినములలో లేదా ఆ దినముల అంతమందు అని 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు పుట్టారు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ విషయం? ఆ దినంలో అంతమందు. ఇప్పుడు కూడా వాక్యము, మనం చదివే వాక్యం ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఈ దినముల అంతమందు అంటే బైబిల్ ద్వారా లేదా యేసుక్రీస్తు ఆ రోజుల్లో యేసుక్రీస్తు శరీర రూపంలో దాల్చి మాట్లాడాడు. అలాగే ఆయన వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన యొక్క మాట వాక్కు ఉంది కదా, ఉద్ధరించబడింది 66 గ్రంథాలు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా అంటే బైబిల్ ద్వారా వాక్యం ద్వారా మనతో మాట్లాడాను, తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1:2. దేవుడు చివరికి తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనుషులతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన ఏదైతే బోధించాడో, ఆయన ఏదైతే వాక్యం ఇచ్చాడో ప్రజలకి, వాటి గురించి చెప్తాడు ఆయన. ఓకే, ఆయన దేవుని పూర్తి స్థాయి యొక్క ప్రత్యక్షత. సో ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్, కానీ మీరు కొన్ని ఇంపార్టెంట్ గమనించే విషయాలు ఉంటాయి ఇక్కడ. అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, దేవుణ్ణి ఎవరు చూడలేరు కదా, మరి ఇక్కడ చూసినట్టు మాట్లాడినట్టు ఉంది కదా. సో దాని గురించి, పాప స్వభావం ఉన్న మనిషి దేవుని మహిమను నేరుగా చూడలేడు. అందుకే దేవుడు దేవదూత స్వరూపంలో లేదా మానవ రూపంలో అప్పుడు మనకు ప్రత్యక్షమయ్యాడు. ఎవ్వరూ దేవుని ముఖం చూడలేరు, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అని నిర్గమకాండంలో 33:20 అధ్యాయంలో చెప్తాడు. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను. ఛాన్స్ లేదు, బ్రతకరు. ఇది దేవుడు మోషేతో స్వయంగా చెప్పినటువంటి మాట. దేవుని పవిత్రత మహిమ అంత తీవ్రంగా ఉంటుంది. పాప స్వభావం ఉన్న మనిషి దాన్ని భరించలేడు. కాబట్టి దేవుడు మనిషికి కనబడగల రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో చూసుకున్నట్లయితే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గల మాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేడు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. చూడండి, వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేసి, ఎవ్వడు చూసి బ్రతకలేడు. అందుకే దేవుడు దూతల రూపంలో, మానవ స్వరూపంలో, లేదా అగ్ని రూపంలో, లేదా మేఘం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఓకే, రెండవదిగా నోవాహు. దేవుని ఆజ్ఞలు ప్రత్యక్షంగా వినడం. దేవుడు నోవాహుతో చెప్పెను అని ఉంది కదా, ఆదికాండంలో 6వ అధ్యాయం 13వ వచనంలో. ఇక్కడ దేవుడు చెప్పెను అని ఉన్న బైబిల్లో నోవాహు దేవుని ముఖమును చూశాడని లేదు. దేవుడు ఆయనతో వాక్యం ద్వారా లేదా దేవదూత రూపంలో మాట్లాడాడు అని భావించవచ్చు ఇక్కడ. అంతేగాని ఎవరు చూసి బతకలేరు. మాట్లాడాడు, ఆయన స్వరం విన్నారు, దేవదూతలు మాట్లాడారు, ఆయన తరపున మెసేజ్ తీసుకెళ్ళాడు, చాలా మంది మాట్లాడారు దేవదూతలు. అలాగే అబ్రహాంకు దేవదూతల రూపంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యెహోవా మమ్రే తోటలో అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాను. అతడు కన్నులెత్తి చూచెను, ఇదిగో 3 మనుషులు తన ఎదుట నిలిచి ఉన్నారు. మనుషులు అంటాడు, మళ్ళీ తర్వాత దేవదూతలు. ఆదికాండం 18వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటే ఇక్కడ 3 మనుషులు కనిపించారు. వారిలో ఒకరు యెహోవా దేవుడు అని మనకు తెలుస్తుంది వాక్యం చదువుతూ ఉంటే, దైవ ప్రత్యక్షత. సో అది దేవదూతల ద్వారా లేదా మనుష్య రూపంలో కనిపించారు. ఇద్దరు దేవదూతలు అనమాట. ఆదికాండం 19:1లో చూసుకున్నట్లయితే స్పష్టంగా చెప్పబడింది. అబ్రహాము వారిని భోజనానికి ఆహ్వానించాడు. దేవుడు మానవ రూపంలో, దేవతా రూపంలో వచ్చి మాట్లాడినటువంటి దృశ్యం ఇది. దేవుని డైరెక్ట్ గా దేవుని స్వరూపంలో చూడాలంటే ఎవరు బతకలేడు. మోషేకు ముళ్ళ పొద చెట్టు ద్వారా దేవుని సన్నిధి. ఒక పొద నడివిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండాను, కానీ పొద కాలిపోలేదు. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం.
దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. ఇక్కడ మనకు యెహోవా దూత, తర్వాత చిత్తము ప్రభువా అంటే దేవుని. యెహోవా చూచెను, చిత్తము ప్రభువా అనెను. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో. ఇక్కడ ప్రారంభంలో యెహోవా దూత అని చెబుతాడు. తర్వాత అదే వ్యక్తి దేవుడు అని చెబుతున్నాడు. అంటే ఇది ఒక దైవ ప్రత్యక్షత. దేవుడు దూత స్వరూపంలో మోషేతో మాట్లాడాడు. ఓకే. యాకోబు దేవునితో పోరాడినటువంటి సందర్భం. యాకోబు ఒంటరిగా మిగిలి ఉండగా ఒక మనిషి అతనితో తెల్లవారుజాము వరకు పోరాడాను. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు ఆ స్థలమును పెనీయేలు అనెను. పెనీయేలుకు అర్థం ఏంటంటే, ఎందుకనగా నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచి తిని కానీ బ్రతికి ఉన్నాను అని దాని అర్థం అనమాట. ఆదికాండం 32:30. ఇక్కడ కూడా ఒక మనిషి అని చెప్పబడేను. యాకోబు చివరికి దేవునితోనే పోరాడానని అంగీకరించాడు. దేవుడు మానవ లేదా దేవదూత స్వరూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేవునితో పోరాడగలుగుతామండి? సృష్టికర్త, ఎంత పెద్ద ప్రపంచం విశ్వంలో 5% కనుక్కున్నారు, అంటే విజిబుల్ యూనివర్స్. మరి ఆయన అంత గొప్పవాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటే ఆప్తాలు మనము కదా. దేవునితో పోరాడగలుగుతామని చెప్పండి. సో నెక్స్ట్ ఏంటంటే యాకోబు అయిపోయింది కదా పోరాటము. నెక్స్ట్ వచ్చేసి గిద్యోను. యెహోవా దూతతో సంభాషణ. యెహోవా దూత అతనికి చెప్పాను. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా, గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినను. ఇక్కడ కూడా మొదట యెహోవా దూత అని చెప్తాడు, కానీ తర్వాత అదే దూత యెహోవాగా మాట్లాడతాడు. ఇది కూడా దేవుడు దేవదూత స్వరూపంలో మాట్లాడినటువంటి సంఘటన. సరే, ఇక్కడంతా మీరు బాగా ఓవరాల్ గా పిక్చర్ గా చూసుకున్నట్లయితే దేవుడు ప్రత్యక్షంగా మానవుని స్వరూపంలో లేదంటే దేవదూతల స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు కూడా. నేటి తరంలో దేవుని స్వరం మనం వింటామా లేదా? ఇక్కడ అంతా ఎక్కువ ఇంపార్టెంట్ చూసుకుంటే ఆదికాండంలో నుంచి మనకు ఎక్కువ స్వరం విషయంలోనే తెలుస్తుంది అని ఆయన మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు టాపిక్ ఏంటంటే దేవుడు మాట్లాడే విషయం గురించి కాబట్టి ఇప్పుడున్నటువంటి నేటి తరంలో దేవుని స్వరం మనం వింటామా? అదే స్వరం. దీని సమాధానం ఎస్, అవును. కానీ అది పాత నిబంధన కాలం లాగా కాకుండా భౌతిక శబ్దంగా కాకుండా అంటే మన వాయిస్ ఎలా ఉంటుందో అది కాకుండా ఆత్మీయంగా మన హృదయంలో వినిపిస్తుంది. ఎవరో మాట్లాడినట్టు ఉంటది కానీ ఎవ్వరు ఉండరు. ఎవరో నన్ను పిలిచినట్టు ఉంటారు కానీ పిలిచినట్లు అక్కడ ఎవరు కనపడరు. ఇది గమనించాలి అని నేను కోరుకుంటున్నాను. ఇది మాట్లాడడం అంటే దేవుడు మనస్సాక్షి ద్వారా, మనస్సు ద్వారా మాట్లాడతాడు దేవుడు. బైబిల్ ఆధారంగా వివరంగా చూద్దాం. మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. ఆయన ఎల్లప్పుడూ మౌనంగా ఉండడు. ఒకసారి చూద్దామా? మనము వాక్యంలోకి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథము 45వ అధ్యాయము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 46వ అధ్యాయము 5 నుంచి చూసుకుందాము. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు, దేవుడు చెప్తున్నాడు. దానికి సాగిలపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయివారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలికిని కూలికి పిలుతురు. వారు భుజం మీద దాన్ని నెక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలవబెట్టుదురు. ఆ చోట విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్రపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. దీని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండి. దేవుడు ధైర్యం ఇస్తున్నాడు ప్రజలకంతా. నేను మాట్లాడేవాడిని వెండితో తర్వాత బంగారంతో చేసినటువంటి ఆ యొక్క ఐడల్స్ మాట్లాడవు అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంది? నేను మాట్లాడుతున్నానే కదా. ఓకే, మరి ఒక వాక్యం కీర్తనలు 115వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్లయితే, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకి కిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు.
వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషులు చేతి పనులు. అలాగే వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికయించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. మరి మాట్లాడే దేవుడు మాట్లాడకుండా ఉంటాడా? ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ తెలుసుకోవాలి. కాబట్టి ఆయనలో సహవాసం ఉన్నప్పుడు ఆయనను కనుక్కోవడం ప్రపంచంలో అన్నిటికైనా కష్టమైనటువంటి విషయం ఏందో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోవడమే. దేవుడు అంత ఈజీగా దొరికిపోతాడా ఏంటి? జ్ఞానంతో సంబంధించి నీ జ్ఞానం ఎందుకు ఇచ్చాడు మరి? నువ్వు బ్రతకడానికి, దాని తర్వాత ఆయనను కనుక్కోవడానికి, బ్రతికి ఆయనను కనుక్కోవడానికి. ఎక్కడున్నాడు దేవుడు? వెతుకుతారా మీరు? వెతకండి. దేవుడు ఎక్కడా అని ఒక ప్రశ్న వేసుకొని వెతకండి. ఇప్పుడు నాస్తికులు చెప్తారు కదా దేవుడు చూపించండి అని. మరి వెతికే కెపాసిటీ ఉందా? లేదు కదా. ఓకే, లేనప్పుడు మరి లేదు అని ఎట్లా చెప్తాం? కాదు కదా. నువ్వు అన్నీ చూసి వచ్చిన తర్వాత లేదు అని డిక్లేర్ చేస్తావా? నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? లేదు కదా. పోనీ వాళ్ళు అడుగుతారు నువ్వేమైనా చూసినావా అని. అవును, ఇదే కదా చెప్తున్నది. దేవుడు దర్శనాల ద్వారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అనేటువంటి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఈ వాక్యం ఉంది, బైబిల్ చదవండి, దాని ప్రకారంగా పాటించండి. మాట్లాడుకుంటే అప్పుడు మాట్లాడదాం. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు స్పష్టంగా వాక్యంలో ఏం తెలుస్తుందంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములను ఒకే రీతిగా ఉండును. ఆమేన్. కాబట్టి మనకు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1:1-2లో పూర్వకాలముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో దేవుని స్వరంతో, స్వప్నాలతో, దర్శనాలతో ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు అంటే వాక్యం. యేసయ్య ఈ విధంగా చెప్పాడు యోహాను 10:27లో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును. చూసావా ఎంత స్పష్టంగా యేసయ్య చెప్తున్నాడు డైరెక్ట్. నా గొర్రెలు నా స్వరము వినును. ఇది స్పష్టంగా చెబుతుంది యేసు ప్రజలు ఆయన స్వరాన్ని గుర్తించగలుగుతారు. అంటే దేవుని పిల్లలుగా మనం ఆయన స్వరం వినగలము, కానీ అది మన చెవులకు కాకుండా మన మనస్సులోని ఆత్మలో వినిపిస్తుంది. ఈ అనుమానం తెచ్చుకోండి. ఈ అనుభవం ఉండాలి. మాట్లాడతాడండి దేవుడు, ఎందుకు మాట్లాడాడు? ఓకే, సో నేడు దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? క్వశ్చన్, హౌ డస్ గాడ్ స్పీక్ టు అస్ టుడే? దేవుడు మనతో మాట్లాడే విధాలు అనేకం ఉన్నాయి బైబిల్లో. ఈ మార్గాలు స్పష్టంగా ఉన్నాయి. సో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు మనకి? వాక్యం ద్వారా లేదా బైబిల్ ద్వారా. 2 తిమోతి 3:16 వచనంలో దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అలాగే మాట్లాడడం అంటే ఏంటి కదా? మనల్ని ఆయన సర్వసత్యంలోకి నడిపించడము. బైబిల్ దేవుని వాక్యం, ఆయన ఆలోచనలు, చిత్తము, ఆజ్ఞలు, వాగ్దానాలు అందులో ఉన్నాయి. దేవుడు మనతో మాట్లాడే ప్రధానమైన మార్గం తన వాక్యము ద్వారా. ఓకే, తర్వాత రెండవది పరిశుద్ధాత్మ ద్వారా లేదా పవిత్రాత్మ ద్వారా. యోహాను 16వ అధ్యాయం 13వ వచనంలో మనస్సాక్షి కూడా అంటాం దీన్ని, కన్సైన్స్ ఇంగ్లీష్లో. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధిస్తున్నాడు అంటే అర్థమైంది. ఎవరు లేకుండానే బోధిస్తారా? ఇంకొక పర్సన్కి లేదు కదా. వేటిని వినునో వాటిని బోధించి సంభవించబో సంగతులను మీకు తెలియజేయను. ఓకే, ఎలా తెలియజేయను అనే మాట మాట్లాడినప్పుడు మరి బైబిల్ అసత్యమా? కాదు కదా, తెలియజేస్తా ఉన్నాడు. పవిత్రాత్మ మన మనస్సులో, మన ఆత్మలో మృదువుగా మాట్లాడతాడు.
ఖచ్చితంగా మీ మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. మనకు శాంతి కలిగించడం, హెచ్చరిక ఇవ్వడం లేదా ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో మార్గదర్శకం చేస్తాడు. ఓకే. మౌనంగా దేవుని సన్నిధిలో ఉండి, ప్రశాంతంగా ఉండి, మన హృదయంలో ఆయన ఆత్మ చెప్పే మాటలను వినడం. ఇది మాట్లాడడం ఇప్పుడు నేటి యుగంలో. ఓకే. నూతన నిబంధనలో కూడా దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాడా? అవును, మాట్లాడతాడు. దర్శనాల ద్వారా, కళల ద్వారా. నిజమే అది. ఆ! ఆహ్, ప్రవీణ్ పగడాల గారికి విజన్ ద్వారా ఆయన చూయించలేదా? 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎళ్ళాడు గదా! ఏది? ఏ ఊరు? ఆయన ఎళ్లి నా ఇందోర్ అనేటువంటి పట్టణానికి వెళ్ళమని చెప్పి దర్శనం ద్వారా వెళ్ళి ఎంత గొప్ప సేవకుడిగా మారాడు. చాలామంది భక్తులున్నారండి. ఆయన ఇప్పటికీ యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. మలాకి 3:6. ఎప్పటికి దేవుడు మారడండి. ఆయన ఎప్పటికీ అదే దేవుడు. కావున ఆయనకి ఇష్టం ఉంటే దర్శనం లేదా స్వప్నం ద్వారా కూడా మాట్లాడగలడు. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి ఇందులో. కలలు మరియు దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అంత్య దినమందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచించెదరు. ప్రవచించదని అంటే ఇంక ఇప్పుడు ఎలాగ మాట్లాడుతున్నాడు? ప్రవచించడం అంటే మాట్లాడమే. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు గందురు. యవనులు తర్వాత వృద్ధులు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 13వ వచనం. యాబేలు 2:28 నుంచి ఈ లేఖనాలు తీసుకున్నట్లయితే ఇది అది తీసుకున్నారు. ఇది యేసు ప్రభు పునరుద్ధానమందు పవిత్రతతో వచ్చిన తర్వాత జరిగినటువంటి వాగ్దానం. అంటే పవిత్రాత్మ కాలంలో కూడా, అంటే పరిశుద్ధాత్మ కాలంలో కూడా ఇప్పుడు దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడవచ్చని ఇక్కడ బోధించబడింది. అలాగే నూతన నిబంధన ఉదాహరణలు ఎలాగా అంటే దీనికి ఎగ్జాంపుల్స్, కళలు దర్శనాల ద్వారా మాట్లాడాడో లేదా అనేటువంటిది చెక్ చేసుకోవడానికి. యేసేపు అంటే ఎవరు? మేరీ భర్త స్వప్నంలో దేవదూత కనిపించి మార్గం చూపాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం, అలాగే 2వ అధ్యాయం 13వ వచనం. అలాగే పేతురు ఓకే, జంతువుల దర్శనం ద్వారా అన్యజనులకు సువార్త చెప్పమని దేవుడు తెలియజేశాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 9 నుంచి 16 వరకు. అలాగే పౌలు మాసిదోనియా మనిషి మార్గం దర్శనం ద్వారా సేవకు పిలుపు పొందాడు. అక్కడే దేవుడు యేసుక్రీస్తు వారి దర్శనం ద్వారా. యోహాను మొత్తం ప్రకటన గ్రంథం అంతా దర్శనాల యొక్క దర్శనం యొక్క శ్రేణి అది. అంటే పూర్తిగా దర్శనము అనేటువంటి విషయం తెలియజేస్తుంది, వాక్యం తెలియజేస్తుంది. సో ఇవి నిదర్శనాలు, ఉదాహరణలు. జాగ్రత్తలు, హెచ్చరికలు. ప్రతి స్వప్నం దేవుడి నుండి వచ్చినది కాదు. మన ఆలోచన వల్ల, భయాల వల్ల లేదా ఆత్మిక శత్రువుల వల్ల కూడా కళలు రావచ్చు. మనకు కళలు ఎట్లా వస్తాయంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే, మీకు సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చెప్పేస్తారు. జనరల్గా మనము ఏదన్నా ఆ రోజు అప్పుడే జరిగినటువంటి విషయాలు లేదా ఆ రోజు జరిగినటువంటి ఎమోషనల్గా అంటే మానసికంగా ఒత్తిడి, ప్రెషర్ జరిగినటువంటి విషయాలు కళల ద్వారా వస్తాయి. అంటే ఉదాహరణకు మనం ఎవరినైనా తిట్టడము, కొట్టడము లేకపోతే ఏదో జరిగింటది. లేదంటే మనల్ని ఎవరైనా తిట్టే దాని గురించి కళ ఉంటది. కానీ వేరే పర్సన్ రావచ్చు. అదే పర్సన్ అన్న రావచ్చు, వేరే అంటే మన మనసులో ఉన్నటువంటి కళలు అవి జరుగుతుంటాయి. అది దేవుడు మాట్లాడడం కాదు. మనకు అంటే ఈ విషయం మన ఆలోచనల వల్ల కూడా ప్రసంగి 5:3లో ఉంది, చదువుకోండి. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న కళలు దేవుని నుండి కావు. దేవుని వాక్యానికి కూడా విరుద్ధంగా వస్తాయి. అంటే నాకు దర్శనం ఇచ్చింది ఈ విధంగా, అవి కూడా నిజం కాదు. ఇలా పలానా అబ్బాయిని నేను చేసుకోమన్నాడు, ఇవన్నీ కాదు. దేవుని చిత్తానుసారమైనటువంటి వాక్యం ద్వారానే తెలుస్తుంది. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న కళలు దేవుని నుండి కావు. దేవుడు తన వాక్యం ఎప్పుడూ వ్యతిరేకించాడు. గలతీ 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. దేవుడు దర్శనాలు ఇవ్వకపోయినా ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. ఓకే, వాక్యము మనకు నిత్య మార్గదర్శకము అనేటువంటి ఫైనల్ విషయం తెలుసుకోండి. 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది వాక్యం. ఓకే.
తర్వాత మనకు ప్రార్థనలో కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ప్రార్థనలో ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడతాం కానీ ఆ సమయంలో దేవుడు మనకు అంతరంగంగా సమాధానం ఇస్తుంటాడు. ఇంటర్నల్‌గా. మన హృదయంతో శాంతి, బలం లేదా ఒక జ్ఞాన రూపంలో, ఐడియాలజీ రూపంలో మనతో మాట్లాడుతుంటాడు. ఈ విషయం కూడా తెలుసుకోండి. ఇతరుల ద్వారా కొన్నిసార్లు దేవుడు పాస్టర్ ద్వారానో, స్పీకర్స్ ద్వారానో, బిలీవర్స్ ద్వారానో, విశ్వాసి ద్వారానో మాట్లాడుతుంటాడు. అంటే వాక్యం చెప్పడం వల్ల వాళ్ళు మాట్లాడుతుంటారనమాట మనతో. అప్పుడు మనకు తగులుతా ఉంటాయి. మనం హెచ్చరించినట్టు, మనం మారుమనసు కలుగజేసినట్టు మనతో మాట్లాడతారు. దేవుడు ఏలియా ద్వారా ఇశ్రాయేలీయులతో మాట్లాడినట్లే మొదటి రాజులు 18వ అధ్యాయం. ఇప్పుడు కూడా ఆయన తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, వాడుకుంటున్నాడు. తర్వాత సిచ్యువేషన్స్, పరిస్థితుల ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. దేవుడు మన జీవిత సంఘటనల ద్వారా కూడా మనకు పాఠాలు చెబుతుంటాడు. ఉదాహరణకు ఒక అవకాశం మూసుకుపోవడం లేదా అనుకోని మార్పు జరగడం, ఇవి కూడా దేవుని శిక్షణ, అలాగే మార్గాలు ఉండవచ్చు. కరోనా టైంలో చూశారు కదా, ఘోరంగా చనిపోయేవారు. ఎంత భయం ఏంటంటే అంత భయపడ్డారు. మహానుభావులు కూడా దాపెట్టుకున్నారు ఆ టైంలో. ఎందుకంటే గాలి ద్వారా సోకేటువంటి ఆ వ్యాధి ఎవరైనా తుమ్మినా లేకపోతే టచ్ చేసినా వచ్చేస్తుందంటే ఎంతమంది భయపడి అసలు ఇంట్లోకి బయటికి రాకుండా లాక్డౌన్లో ఎంతో ఇబ్బంది పడినారు. నాకు కూడా 2 టైమ్స్ వచ్చింది కరోనా. చాలా ఇబ్బంది పడినాను నేను. నాలాగా చాలా మంది ఇబ్బంది పడినారు. సో అందరు ప్రార్థన చేయడం వల్ల ఆ కరోనా అనేటువంటిది మహమ్మారి వెళ్ళిపోయింది. ఓకే. అది అది సృష్టించిన ప్రకంపనలు ఏమంటారు కదా, ఇప్పటికి నేటికి అనుభవిస్తున్నారు. అప్పుల పాలైన వాళ్ళు చాలా ఉన్నాయి. అంటే దాని యొక్క ప్రభావం. ఓకే. మనం దేవునితో ఎలా మాట్లాడాలి? చివరికి మనం దేవునితో ఎలా మాట్లాడతాము? ఇప్పుడు వరకు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడని నేర్చుకున్నాం కదా. మనం దేవునితో మాట్లాడేటువంటి మార్గము, ఏకైక మార్గము, మనం దేవునితో ఎలా మాట్లాడాలంటే మనం దేవుని సన్నిధిలో మన హృదయాన్ని ఎలా వ్యక్తపరచాలి, ఆయనతో మనం సంబంధం ఎలా కొనసాగించాలనేటువంటి విషయం. మనం ఆయనతో మాట్లాడాలి అంటే ఎలాగా అంటే ప్రార్థన ద్వారా ఏకాంతంలో. ఎప్పుడు దొరికిన ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి ఇట్లాని కాదు. నువ్వు నీ యొక్క ఆత్మను ఓపెన్ చేసి మాట్లాడడం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూసుకుంటే ఇది దేవునితో మాట్లాడే ప్రధానమైనటువంటి మార్గం. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీ విన్నపములు నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నావో దేవునికి తెలియజేయండి. ప్రార్థనలో మనం దేవునితో మన మనసు పంచుకుంటాం, ఆయనను స్తుతిస్తాం, మన కష్టాలను చెప్పుకుంటాం, అలాగే మనకు మార్గదర్శకం అడుగుతుంటాం ఏం చేయాలా అని. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనంలో చూసుకున్నట్లయితే అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడినటువంటి చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండమని శిష్యులతో చెప్పి, ఆయన కూడా యేసుక్రీస్తు వారు శరీర రూపం ధరించినప్పుడు తండ్రితో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ప్రార్థన ఆయన నేర్పించిందే. పరలోక ప్రార్థన కానీ ప్రార్థన ద్వారా మాట్లాడతాం. ఆయన కూడా అదే చేశాడు. సో మనం మాట్లాడాలంటే ప్రార్థన ద్వారానే మాట్లాడతాము. ఆయన ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అది. ప్రజలు ఇలా ప్రశ్నిస్తారు మూర్ఖంగా. దేవుడు అంటే ప్రజలు ఏమంటారంటే మూర్ఖంగా దేవుని పిలుపు ఉందా నీకు అని అడుగుతారనమాట. అంటే నీకు దేవుని పిలుపు ఉందా, నువ్వు సేవకు వచ్చావా, లేకపోతే ఇట్లాంటి ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటారనమాట. అలాగే వాళ్ళేదో పవిత్రులు అన్నట్టు, వాళ్ళేదో తోపుతురుమన్నట్టు. అందరూ పాపులే బాబు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎవరి పర్సనల్ లైఫ్లో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేసి ఉంటారు అనేది. ఓకే. సో తీర్పు తీర్చుటకు మీరెవరు? మనుషులను తీర్పు తీర్చకండి. దేవుడు చూసుకుంటాడు. దేవుని పని అది. ఓకే. ఎందుకంటే వారు సేవ అంటే పెద్దవారికి మాత్రమే, పాస్టర్లు లేదా స్పీకర్స్, బిలీవర్స్ అంటే సోకాల్డ్ అనమాట పిలుపు వస్తుందని భావిస్తారు. కానీ బైబిల్ ప్రకారం ప్రతి రక్షించబడిన వాడు దేవుని సేవకుడే. రక్షించబడినటువంటి ప్రతి వాడు సేవకుడే. అది ఉమెన్ కానీ మెన్ కానీ, అంటే పురుషుడు కానీ స్త్రీ కానీ. ప్రజలు ఇలా ప్రశ్నిస్తారు అనమాట మూర్ఖంగా. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, కొంతమందిని సువార్త పనిచేయమంటాడా ఏంటి? కాదు కదా. ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పాడు నువ్వు రక్షించబడ్డావు, ఆ రక్షణ ఇతరులకు కూడా తెలియజేసి వారిని రక్షించమని కదా. సువార్త అంటే అదే. మరి సువార్త అంటే ఏమనుకుంటున్నారు? మంచి వార్త ఏంటది? నువ్వు రక్షించబడ్డమే సువార్త. నిన్ను రక్షించడానికి వచ్చాడు రక్షకుడు, రక్షించాడు, రక్షించబడ్డావు, రక్షణ దొరికింది. అదే రక్షణను ఇతరులకు నువ్వు తెలియజేస్తే ఇలాగ రక్షించబడాలా, ఇలాగ రక్షణ దొరుకుతుంది, నువ్వు నరకం నుంచి తప్పింపబడతావు అనేది తెలియజేయడమే
సువార్త. దేవుడు అందరిని పిలుస్తాడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చూసుకున్నట్లే అయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుదురు. రక్షించబడిన ప్రతి ఒక్కరు బాప్తిసం ఇయ్యొచ్చండి. పాస్టర్లు ఇవ్వాలని ఏం లేదు. దరిద్రులు ఈ మధ్య అట్లా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ వాక్యాన్ని చెప్పే వాళ్ళు తయారైనారు. ఎవరైనా రక్షించబడిన వాళ్ళు నీకు సమయం ఉంటే ఇక్కడ పోయే దారిలో చెరువు ఉన్నా, కాలువ ఉన్నా, చిన్నది వాటర్ ఉన్నా కానీ అక్కడ ఇయ్యొచ్చు బాప్తిసం. డిలే చేయకండి, ఎందుకంటే వాడు రక్షించబడాలి కదా. సో ఇది మహా ఆజ్ఞ, గ్రేట్ కమిషన్. ఇది కేవలం పాస్టర్లకే కాదు, ప్రతి క్రైస్తవునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ఓకే, స్త్రీలు ఏమంటారంటే హౌస్ వైఫ్ని, లేదంటే పురుషులు ఏమంటారంటే మేము పని చేయడమే బిజీగా ఉన్నాం, ఇంకెప్పుడు వాక్యం చెప్తాం. నాన్న తప్పు. సువార్త చెప్పడం అంటే నువ్వు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు లేకపోతే ఎవరిని కలిసినా కానీ ఈ రక్షణ భాగ్యాన్ని గురించి తెలియజేయడం, అదే సువార్త. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఇతరులను రక్షణకు నడిపించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది స్త్రీ అయితే పురుషుడైతే ప్రతి ఒక్కరు చేయాల్సిందే. చెయ్యకపోతే ప్రాబ్లం అవుతుంది. ఒకసారి తలాంతుల ఉపమానం, పారబుల్ ఆఫ్ ద టాలెంట్స్ అనేది ఒకటి ఉంటుంది. యేసు చెప్పిన ప్రసిద్ధమైనటువంటి కథ ఇది. దేవుడు మనకు ఇచ్చినటువంటి వరములు, అవకాశాలు, బాధ్యతలను ఎలా ఉపయోగించాలని నేర్పిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14-30 చూసుకున్నట్లయితే, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరంలో ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అంటే 5 ఆత్మలు సంపాదించిండు రక్షణ మార్గం తెలియజేసి. అలాగనే 2 తీసుకునే వాడు మరొక 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తర్వాత ఆ దాసులకు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనాను. అప్పుడు 5 తలాంతులు తీసుకొని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 ఆత్మలు సంపాదించాను అని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలోనే నమ్మకమే ఉంటుంది అని నిన్ను అనేకమైన వాటి మీద నియమించదు, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను పరలోకమందు. అలాగే 2 చివరికి తర్వాత 1 తలాంతు తీసుకొచ్చిన వాడు, అయ్యా నీవు విత్తిన చోట కోయివాడవు, అంటే చాలా స్ట్రిక్ట్, చల్లని చోట పంట కూర్చుకొని వాడని కఠినుడవైన, చూడండి, కఠినుడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీవు తీసుకోనమని చెప్పాను. అంటే వాడికి ఇచ్చినటువంటి ఆత్మను, జీవాత్మను వాడు తిరిగి ఇచ్చేస్తున్నాడు. చూడు ఎంత మూర్ఖుడో. అది మల్టిప్లై చేయాలి కదా. ఓకే, మల్టిప్లై చేయాలి కదా. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి, అట్లయితే నీ సొమ్ముని నీవు నా సొమ్ము సావుకారుల వద్ద ఉంచవలసి ఉండేనా అని ఆయన చెప్తాడు. ఎందుకంటే కనీసం మల్టిప్లై అవుతున్నాయి. వేరే వాళ్ళకన్నా కనీసము నువ్వు వాళ్ళకి సాయం చేసి ఉంటే, అంటే దైవకార్యం చేస్తారు కదా, స్టేజ్ డెకరేషన్ అరేంజ్ చేయడము, తర్వాత చర్చెస్ పాస్టర్స్ కు విందు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చైర్లు అరేంజ్ చేయడం కానీ, మ్యూజిక్ కానీ, ఇలాంటివి ఉంటాయి అనమాట. అట్లీస్ట్ వాళ్ళకన్నా ఇచ్చింటే అది మల్టిప్లై అవుతుండే కదా, వాళ్ళు కూడా ఆత్మలను తీసుకొచ్చేవాళ్ళు కదా. కలిగిన ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వారికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలిగెను. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినయు తీసివేయబడును. మరియు పలికి మాలిన ఆ దాసులను వెలుపటి చీకటిలో తోసివేసి అక్కడ ఏడుపుడు పన్ను, అంటే నరకం గురించి చెప్తున్నాడు దేవుడు. మీరు ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నారా ఏంది? ఎక్కడ పోయినా ఎవరితో మాట్లాడినా స్త్రీలేంది ఏమో పురుషులేంది అందరు వాక్యం చెప్పాల్సిందే. వాక్యం అంటే ఏంది? సువార్త చెప్పాల్సిందే. ఒక్కడు పర్టికులర్ గా నేను సువార్థకుని అని చెప్పాడు. ప్రతి ఒక్కడు సువార్థకుడే. రక్షించబడిన ప్రతి ఒక్కవాడు సువార్థకుడే. వాళ్ళంతా సువార్త చెప్పాలని డైరెక్ట్ దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. దాని ఆజ్ఞను పట్టించకపోతే డైరెక్ట్ కింద ఏమంటున్నాడు 30వ వచనంలో, పనికి మాలిన ఆ దాసుని వెంటనే, అంటే ఆత్మను అనుగ్రహించాడు కదా. మీరు ఎప్పుడైతే బాప్తిసం పొందుతారో, రక్షించబడతారో, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాడో అది మనకి ఇవ్వబడింది కదా. దాంతో మల్టిప్లై చేయాలి. ఆత్మ తీసుకొని మనం మల్టిప్లై చేయాలి, అనేక ఆత్మలను సంపాదించాలా. అట్లీస్ట్ 2 అని చెప్పాడు కదా అక్కడ. మరియు పలికిమాలిన ఆ దాసుని వెలుపల చీకటిలో త్రోసివాడు. చూడండి, దాసుడు అంటే అక్కడ ఉమెన్ స్త్రీ, పురుషుడు స్త్రీ అని ఏం భేదం లేదు, అందరికీ ఆత్మ అనుగ్రహించాడు. అదంతా మనుషులే. మనిషి అంటే ఏంటి?
స్త్రీని మనిషినే అంటారు, పురుషుడు కూడా మనిషినే అంటారు. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు వేర్వేరు సేవకులను వేర్వేరు పిలుపులు ఇస్తాడు. అది దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకోవాలనుకుంటే ఆ విధంగా వాడుకుంటాడు. వాళ్ళ యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉంటాయో ఆయన ముందే నిర్ణయించబడి అవిని వాడుకుంటాడు. ఈ విషయం తెలుసుకోండి. ఆహ్, కొందరిని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో అతడు కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని పాస్టర్లుగా, కొందరిని బోధకులుగా నియమించెను. అంటే ప్రతి ఒక్కరికి సేవా బాధ్యత ఉంటది గానీ విధానం వేరు. కొందరు బోధించేవారు, కొందరు ప్రార్థనలో నిలబెట్టేవారు, కొందరు సహాయం చేసేవారు, కొందరు వెనక నుండి ప్రోత్సహించేవారు, అలాగనమాట. దేవుడు అందరినీ వాడుకుంటాడు. 1 కొరింథీయులు 12వ అధ్యాయం 4వ వచనంలో చూసుకుంటే, కృపావరములు నానా విధములుగా ఉన్నాయి గాని ఆత్మ ఒక్కటే, మరియు పరిచర్యలు నానా విధంగా ఉన్నాయి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒకడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివాని ఆత్మ ప్రత్యక్షాన్ని అనుగ్రహింపబడుచున్నది. దేవుడు ఎవ్వరిని వృధా చేయడు. మీ దగ్గర చిన్న చిన్న నైపుణ్యాలు ఉన్నా దానిని దేవుడు తన రాజ్యానికి ఉపయోగిస్తాడు. ప్రతి ఒక్కరూ ఆయన ఆలోచనలో, ఆయన యొక్క ప్రణాళికలో భాగమే. ఓకే, విర్రవీగొద్దండి. మీరు మాత్రమే నేను సోకాల్డ్ ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద గ్రేట్ వద్దు నాన్న. ఓకే, కాబట్టి ఈ వాక్యం బాగా మీకు అర్థమైంది. ఈ వాక్యంలో చెప్పబడినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలు మీ అందరికీ దేవుడు మీకు అందజేశాడు. మీ యొక్క జ్ఞానానికి మీ అందరికీ తెలిసి ఈ విషయాలన్నీ మంచి మంచి విషయాలు, గొప్ప విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు, ఈ నేటికి ఎలా మాట్లాడుతున్నాడు, అప్పుడు పాత నిబంధన కాలంలో ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాలు తెలుసుకుంటే సంబంధాలు అనేటువంటి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దేవునిలో మనము చాలా గొప్పగా ఎదగబడతాం అన్నమాట. సరేనా? సో ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు దయచేసి మీకు నచ్చినట్లయితే, వాక్యంలో సత్య విషయాలు తెలుస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి. నాకు తెలిసి ఎస్టర్డే కానీ అంతకుముందు 2 వీడియోస్ పెట్టిన తర్వాత ఒక లైక్ కూడా రాలేదు. అంటే దాని అర్థం మీకు అంటే చాలా రగులుకుని ఉంటుంది. అంటే ఏమన్నా మిమ్మల్ని వాక్యం ద్వారా హెచ్చరింపబడి ఉండొచ్చు. సో ఎనీహౌ, థ్యాంక్ యూ. దేవుళ్ళో మీరు వాక్యంలో ఎదగాలని, వాక్యంలో బలపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.